వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాంటి గుడ్ న్యూస్ చూసేద్దాం. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 రెండో సెషన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు టెట్ పూర్తి నోటిఫికేషన్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5వ తేదీ నుంచే ప్రారంభం కావాల్సిండగా సాంకేతిక కారణాలతో 2 రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మరోవైపు టెట్ ఫీజును తగ్గిస్తామని గత పరీక్షకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఈసారి టెట్ ఫీజును ప్రభుత్వం తగ్గించింది. ఒక్క పేపర్ కు 750, 2 పేపర్లకు 2000గా ఫీజును నిర్ణయించింది. గత టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఈసారి దరఖాస్తు ఫీజు లేకుండా పరీక్ష రాసే అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ వరకు టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. యాదాద్రి విమాన గోపురానికి నెల 15 నుంచి బంగారు తాపడం అమర్చే పనులు ప్రారంభం కానున్న 2025 మార్చి 1 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఈలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, YTDA దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాపడం కోసం 60 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం 8 కోట్లను వెచ్చిస్తున్నారు. మొత్తం 10,000 చదరపు అడుగుల బంగారు తాపడం సంబంధిత పనులకు గాను ఇప్పటి వరకు 1600 చదరపు అడుగుల పని పూర్తయింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయిన తర్వాత మహాకుంభాభిషేకం జరిపించనున్నారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం యాదగిరిగుట్టదే కావడం తెలంగాణకు గర్వకారణం. దాతల నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. YTDA ఆధ్వర్యంలో దేవాలయం పరిసర ప్రాంతాల అభివృద్ధికి మొత్తం 1241.36 ఎకరాల భూమి సేకరించారు. ఆలయ భవిష్యత్ అవసరాలకు సేకరించాలనుకున్న మరో 101 ఎకరాల భూమికి సంబంధించిన ఫైల్ ని ప్రభుత్వానికి అందించిన ఆలయ అధికారులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. గాలి గోపురం విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన 162 మందికి అందించనున్న షట్టర్ల వివరాలపై ఆరా తీశారు. అత్యంత తీవ్ర రూపాల్లో క్యాన్సర్ కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జెనెటిక్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం నివేదిక ప్రకారం బ్రిటన్లోని దాదాపు 15,000 మంది క్యాన్సర్ రోగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో 39 రకాల కణతులు గలవారున్నారు. వీరిలో 16% మందికి ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA కలవారున్నారు. కణతి పెరుగుదలను ప్రేరేపించే కీమోథెరపీని నిరోధించే బలహీనమైన స్థిరమైన DNAను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేసే విధానాన్ని గుర్తించారు. ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఈ ఔషధం EcDNAతో కూడిన క్యాన్సర్ సెల్స్ ని ఎంపిక చేసి మరీ తుదముట్టించగలదు. దీంతో వీటిలో ఔషధాలను తట్టుకోగలిగే సామర్థ్యం వేగంగా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. అనేక రకాల క్యాన్సర్లకు టాకూల్స్ బేస్డ్ థెరపీస్ చేస్తారు. అదేవిధంగా డిసోటాక్సెల్, పక్లీటాక్సెల్ వంటి థెరపీలు చేస్తారు. ఈ చికిత్సల తర్వాత EcDNA తరచూ కనిపిస్తున్నట్లుగా ఈ అధ్యయనం గుర్తించిందని ఏల్ విశ్వవిద్యాలయం తెలిపింది. EcDNA ఉన్న ట్యూమర్లలోని బలహీనతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొంది. EcDNA లక్ష్యంగా జరిగే చికిత్సల వల్ల క్యాన్సర్ రోగుల్లో 3వ వంతు మంది ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కుమారుడు, మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు వీరిద్దరూ ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, రామురావు ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను బహుకరించారు. ప్రధాని మోదీ జూపల్లి రామేశ్వరరావు, రామురావుతో ఆప్యాయంగా మాట్లాడారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ 2022లో హైదరాబాద్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రారంభించారు. శ్రీ 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 త్రిదండి చినజీయ స్వామి ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలున్న నేతగా ప్రధానమంత్రికి గుర్తింపుంది. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే నాయకుడిగా పేరొందారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు రాజకీయంగా ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవటంతో పాటు ప్రపంచంలో బలమైన నేతగా ఎదిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రధాని మోదీ అభినందించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది. ప్రవాస భారతీయులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్ఆర్ఐలు కూడా ఇక నుంచి రూపాయి ఖర్చు లేకుండా విదేశాల నుంచి భారత్లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకోసం ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ అకౌంట్లను ఎన్ఆర్ఐలు కలిగి ఉండాలని, దీంతో పాటు అంతర్జాతీయ మొబైల్ నంబర్లను యూపీఐ ఐడీలతో లింక్ చేసి ఉండాలని వెల్లడించారు. ఎన్పీసీఐ తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా ఎన్ఆర్ఐలు రోజుకో గరిష్టంగా ₹1,00,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కొత్తగా యూపీఐ ఐడి క్రియేట్ చేసుకున్న 24 గంటల్లో కేవలం ₹5,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుంటుంది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఏఈ, ఫ్రాన్స్, ఖతార్, సౌదీ అరేబియా, హాంకాంగ్, ఒమన్, మలేషియా దేశాల్లోని ఎన్ఆర్ఐలకు ఇది వర్తిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. 3 రోజుల్లో ఏకంగా ₹3,700 పతనమైంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 79,500 మార్కుకు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకే రోజు ₹1,790 పడిపోయి ₹78,710 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹72,150గా కొనసాగుతుంది. గ్లోబల్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడంతో సెంటిమెంట్ బలహీనపడిందని, స్థానిక ఆభరణాల వ్యాపారుల్లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరపై ఒత్తిడి పెరిగిందని వ్యాపారులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ను వ్యాపార వర్గాలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. ఇందువల్ల పెట్టుబడిదారులు బంగార లోహానికి బదులుగా బిట్ కాయిన్, ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటున్నారు. దీంతో బంగారం ధర తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. యుఎస్ బాండ్ లాభాలు, డాలర్ విలువ పెరుగుదల కూడా ఎల్లో మెటల్ ధర తగ్గుదలను ప్రభావితం చేశాయని అంటున్నారు.